నిత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట 1 దశల పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ప్రియకుమారకు మాతే అపోస్తలనక పౌలు గారు సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సూచన తెలియజేస్తూ వారి యొక్క కార్యసిద్ధిలో, ఆత్మీయ జీవిత అభివృద్ధిలో వాక్యము ప్రధానమైనది. ఆ వాక్యమే వారికి సమస్తమును కలుగజేసేది. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు అని యోహాను సువార్త తెలియచేయబడుతుంది. నిజమే, మన జీవితంలో క్రీస్తును వెంబడించడము చాలా ప్రాముఖ్యమైనది. నేటి ఆధునిక సంఘములో ఆశీర్వాదము, దీవెన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువుతో ఉన్న సావాసాన్ని విడిచిపెడుతున్నాము, లేదా ప్రభువైన యేసుక్రీస్తు ఉండవలసిన లక్షణాలను విడిచిపెడుతున్నాము. కేవలము ఈ భౌతికమైన ఆలోచనతో వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుని యొక్క మాట ఏంటి అంట, సమస్తమును వాక్య కార్యసభివృద్ధి వల్ల మాత్రమే కలుగుతుంది. అనగా వాక్యముతోనే సమస్తము కలుగుతుంది. ఈరోజు నా ప్రియ కుమార కుమార్తె, ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుని లేదా ప్రభువైన యేసుక్రీస్తు పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం మనల్ని ఏ విధంగా ఎదగమంటుందో, ఎటువంటి ఒక సూచన ప్రకారం నడిపిస్తుందో ఆ ప్రకారం మనము జీవించవలసినది. ఎవరైతే అటు విధంగా ఉంటారో వారి జీవితంలో ఒక నిశ్చితమైన ఆశీర్వాదాన్ని చూడగలం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు, నీ బిడ్డైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షమలతో నింపండి. వారికున్న దిగులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించండి. నీ హస్తాల్లో భద్రపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చబడుతున్న దేవా, నీ కొందాలు, నీ కృపాక్షలు నింపి నీ సమృద్ధిపరచండి. నీవో వారి జీవితంలో అయినా నిన్ను ముందుగా పెట్టుకొని నీకు లోబడుతూ నీ మాటల ప్రకారము ఆధారపడేటకు సహాయం చేసి నడిపించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి. దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.